నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. అమ్మవారి ఆరాధన లేకపోతే అయ్యవారి ఆరాధనతో పాటు చేసేటటువంటి విధానం కూడా డెఫినెట్ గా మంచి రోల్ ని ప్లే చేస్తుంటుంది కదా. డెఫినెట్ గా ప్లే చేస్తాం. ఎలా చేస్తున్నాం, ఎంత శుచిగా చేస్తున్నాం, ఎంత భక్తిపూర్వకంగా చేస్తున్నాం, అలాగే మన చేసేటటువంటి ఆ విధానం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూస్తారు. వీటిలో ముద్రలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఖచ్చితంగా ఉంది. ఉపాసన మన చేసేవాళ్ళు భారతదేశంలో యోగాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. యోగ ముద్రలకు కూడా ఉంది. ఉపాసన చేసే వాళ్ళని మనం చూస్తే ఖచ్చితంగా ముద్రతోనే చేస్తూ ముద్రతోనే తొందరగా బెనిఫిట్ వస్తుంది అన్నమాట. అది మరి శక్తి, అమ్మవారి శక్తి మనకి కూడా అందాలి, లేకపోతే అమ్మవారి ఆరాధన చేస్తున్నామండి, ఆ ఆరాధన మాకు ఉపయుక్తం అవ్వాలి, లేకపోతే మేము అనుకున్న విషయాల్లో మేము విజయం సాధించాలి అని అంటే ముద్ర రూపంలో ఏదైనా ఉంటుందా అక్క చేయడానికి? ఖచ్చితంగా ఉంటుంది పద్మిని. నువ్వు అడిగిన శక్తి, దాని పేరే శక్తి ముద్ర. ఇప్పుడు ఏదైతే శక్తి కావాలన్నావు కదా, అంటే చాలా బలహీనంగా అయిపోతారు ఒక్కోసారి. అంటే ఏదైనా ఒక సిచ్యుయేషన్ వల్ల అవ్వచ్చు, లేదా పలానా ఫ్రెండ్స్ చీట్ చేశారు అనుకోవటం వల్ల, అంటే మోసం చేశారు అనగానే మెంటల్ గా వీక్ చాలా మెంటల్ గా వీక్ అయిపోతారు. నర్వస్ సిస్టమ్ అంతా చాలా వీక్ అయిపోతుంది. ఆలోచన. అలాగే ఫైనాన్షియల్ లాస్ వచ్చినప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, భార్యాభర్తలు గొడవలు అయినప్పుడు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకో తెలీదు, నా ఒంట్లో శక్తి లేదు, నేను శక్తిహీనురాలు అయిపోయాను, అలాగే నేను శక్తి కోల్పోయాను, నాకు అసలు శక్తే లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మవారిని ఆరాధిస్తాం. అమ్మవారు శక్తి ఇస్తారు. అందుకే అమ్మవారిని ఒక చండీ స్వరూపంగా ఆరాధిస్తాం. దుర్గా అమ్మవారి దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన శక్తి. అలాంటి శక్తి ముద్రని నేను చెప్తాను. ఏమీ లేదు, ఒకవేళ మీరు అలా చాలా నీరసంగా, చాలా డల్గా ఉన్నప్పుడు, లేదా అమ్మవారి ఆరాధన శక్తి కోసము, ఒక సక్సెస్ కోసం, ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఈ శక్తి ముద్ర చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే మగవాళ్ళలో కూడా చాలా భయాలు ఉంటాయి. ఆ భయాలు, ఆందోళనలు తొలగటానికి ఈ శక్తి ముద్రను చేసుకుంటే చాలా మంచిది. ఈ నెగటివిటీ వల్ల కూడా శక్తిని కోల్పోతూ ఉంటారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనుకోండి, లేకపోతే దృష్టి దోషాలు అనుకోండి, ఏవైనా నెగటివ్ కి సంబంధించి అంటే లేని ఇల్యూషన్స్ చాలా మందికి, చాలా అలా కూడా ఉంటుంది. అప్పుడు కూడా ఈ శక్తి ముద్ర ఉపయోగపడుతుంది. తప్పకుండా ఉపయోగపడుతుంది. అసలు ఈ ముద్రే చాలా అందంగా ఉంటుంది పద్మిని. ఈ శక్తి ముద్రను చూపిస్తాను ముందు. ఈ విధంగా ముద్ర, శక్తి ముద్ర. ఓకే, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. రింగ్ ఫింగర్ టచ్ చేయాలి. ఓకే, లిటిల్ ఫింగర్ టచ్ చేయాలి. ఈ రెండు ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి. ఇలా తంబ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా 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 చూపించాలంటే ఇలా చూపించండి. నేను చూపిస్తా, నువ్వు చూపించు. అలా ఇలా అంతేనా కనపడుతుంది? ఎగ్జాక్ట్లీ అలా అలా. సో తంబు లోపలికి వెళ్ళిపోతుంది. తంబు లోపలికి వెళ్ళిపోయి జస్ట్ ఇలా. దీన్ని శక్తి ముద్ర అంటారు. ఇలా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అమ్మవారి ఆరాధన. ఓం హ్రీం ధూం దుర్గాయ నమః, ఓం హ్రీం ధూం దుర్గాయ నమః. ఈ శ్రావణ మాసంలో ప్రకృతి నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ ని, శక్తిని మనం తీసుకోవచ్చు ఈ ముద్ర ద్వారా. అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తాం కదా మనం శ్రావణ మాసంలో. అలా అమ్మవారి నుంచి ఈ శక్తిని మనం తీసుకోవచ్చు. ఈ శక్తి ముద్ర ద్వారా తీసుకోవచ్చు. ఈ ముద్ర చేయటం వల్ల బ్రెయిన్ చాలా కామ్ అవుతుంది. కొత్త శక్తి ఉత్పన్నం అవుతుంది ఒంట్లో ఇలా ఈ ముద్ర వల్ల. అలాగే నర్వ్స్, అంటే ఎవరికైతే నర్వ్స్ ప్రాబ్లం ఉందో, నరాల బలహీనత ఉన్న వాళ్ళందరూ
ఈ శక్తి ముద్రను చేయాలి. అసలు కామ్ డౌన్ అయిపోవటం కోసం మామూలుగా మనం వేరే ఏదైనా పనిలో ఉన్నాం అనుకుందాం, ఆరాధన కాకుండా, అప్పుడు కూడా అలా 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 పెట్టేసుకుని చక్కగా ఇలా పెట్టేసుకొని ఇలా కూర్చొని వెన్నుముక్క నిటారుగా పెట్టి చేయొచ్చు. ఇది మనకి సాక్రల్ చక్ర అనే దాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇది మన షట్ చక్రాల్లో ఒక చక్ర. అయితే సాక్రల్ చక్ర అంటే తెలుగులో స్వాదిష్టాన చక్ర అంటారు. అలాగే మన హార్ట్ కింద ఏవైతే లంగ్ డిసీజెస్ ఉంటాయో అవన్నీ కూడా క్యూర్ అవుతాయి ఈ శక్తి ముద్ర వల్ల. మెయిన్ యాక్టివ్నెస్ వస్తుంది, ఫోకస్ వస్తుంది. దీని వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది కోవిడ్ తర్వాత. ప్రతి ఒక్కరు ఈ ముద్ర చేయటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అంటే దేవి ఆరాధన వల్ల ఆ శక్తి పెంపొందుతుంది అనమాట. తర్వాత వెల్త్ అనేది అట్రాక్ట్ అవుతుంది బాగా, చాలా ఫాస్ట్ గా వెల్త్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సక్సెస్ అనేది కూడా వస్తుంది. అంత శక్తివంతమైన ముద్ర ఈ శక్తి ముద్ర. శక్తి ముద్ర అమ్మవారి ఆరాధన చేసుకుంటూ కూడా ఈ ముద్రను వేసుకుని చేసుకోవచ్చు. లేదు ఆఫీసుల్లో ఉన్నాం, ఒక 5 నిమిషాలు సమయం ఉంది, రిలాక్స్ అవ్వాలన్నా కూడా మన ప్రతి చేతి వేళ్ళకి కాళ్ళ వేళ్ళకి మన నరాలతో సంబంధం ఉంటుంది. అందుకే ఈ ముద్రలకి అంత ప్రత్యేకత. మన చేతి వేళ్ళతో చేసే ముద్రలకి మొన్న మనం కుబేర ముద్ర చూపించాం, ఇప్పుడు శక్తి ముద్ర చూపిస్తున్నాం. ఎక్కువ ఏంటంటే ఉమెన్ చాలా వీక్ గా అయిపోతూ ఉంటారు. ఎందుకు నీరసంగా ఉంది, మాకు యాక్టివ్ గా లేదు, బలహీనంగా ఉన్నాం అనుకునే వాళ్ళందరికీ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. యాక్టివ్నెస్, మెంటల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒక పవర్ అనేది బాడీలో వస్తుంది, ఒక ఎనర్జీ అనేది యూ కెన్ ఫీల్. ఈ శక్తి ముద్ర వేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది నీ బాడీలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక కామ్ డౌన్ అయిపోతుంది బ్రెయిన్ అని అంటే రకరకాల, అదేదో నెగటివ్ ఎనర్జీ అనే కాదు, కోపంతో కూడా ఊగిపోతూ ఉంటాం మనం. చాలా ఊగిపోతూ ఉంటాం. దేనికి రావాలి కోపం, దేనికి రాకూడదు అనే విచక్షణ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ చీటికి మాటికి వచ్చేస్తోంది అన్నప్పుడు కూడా శక్తి ముద్ర ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. కామ్ డౌన్ చేస్తుంది కదా మొత్తం, నీ ఆవేశాన్ని ఆపేస్తుంది. ఆవేశం ఎందుకు వస్తుందో తెలియదు, అలా వచ్చేస్తుంది కదా సడన్ గా. దాని వల్ల ఆవేశంతో వచ్చిన దాని వల్ల నీ ఒంట్లోని బీపీ అనేది పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. వాటన్నిటి కూడా తగ్గిస్తుంది అనమాట ఈ శక్తి ముద్ర అనేది. చాలా అద్భుతమైన ముద్ర. ఉపాసన, ప్రత్యేకమైనటువంటి ఉపాసనలో ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ముద్ర వేస్తూనే ఉపాసన చేయాలి. దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.